ఈ సమయమునందు మరి దేవుడు మనలను బ్రతికించి సమకూర్చి మరొక దినమును చూసేటువంటి భాగ్యం, ఇలాగున కలుసుకొని సంతోషించే భాగ్యమును దేవుడు దయచేసినందుల కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దైవ గ్రంథములో నుండి మరి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుండి 38 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. యోహాను సువార్త 4:31 నుండి 38 వరకు. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకంతో ఒకడు చెప్పుకొనిరి. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుతురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచూ ఉన్నాను. విత్తువాడొకడు కొయ్యువాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. దేవునికి స్తోత్రం. చదివిన వాక్య భాగమునందు ఆ వెనుకటి సంగతి మనకు తెలుసు. ఏంటంటే యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమె జీవితము మారింది. అయితే ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, బావి దగ్గరే, ఊర్లో లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. అయితే ఆ స్త్రీ వెళ్ళిపోయింది, సమరయ స్త్రీ వెళ్ళిపోయింది. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఊర్లోకి వెళ్ళిపోయింది, మనసు మారి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడిగినారు. వాళ్ళు అంతకుముందే భోజనం కొనుక్కొద్దామని చెప్పి పోయినారు. అవునా? అన్నమాట ఉందా? 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వినాలి. అప్పుడప్పుడు సమయ సందర్భాలను బట్టి కొన్ని అట్లా పక్క మాటలు కూడా ఉంటాయి. దాన్నే వెన్నులు దుంచుకుంటూ పోవడం అని అంటారనమాట. వాళ్ళు పోతుండాలి కానీ నిలబడి వెన్నులు దుంచుకోకూడదు. పోతూ పోతూ వెన్నులు దుంచుకుంటూ పోతుండాలి, అంతే. ఆయన శిష్యులు ఆహారమును కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆహారాన్ని కొనుక్కాలన్నా వాళ్ళు? ఆయన శిష్యులు ఆహారాన్ని కొనాలనా? ఎన్ని వేలకు పంచలేదు ఆయన, ఎన్ని వేలకు పంచినాడు, కానీ ఆహారాన్ని కొనుక్కుంటున్నాడా? మేము పోయి ఆహారం కొనుక్కొస్తామంటే పంపించినాడా వాళ్ళను? పంపించినాడు. కాబట్టి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయని అనుకోవద్దు. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయని అనుకోవద్దు. ఇంకా ఇట చెప్పుకోవాలి, 5,000 మందికి ఆహారం పంచాలంటే కొనుక్క రావడం కుదరదు. కాబట్టి అద్భుతం జరగాల్సిందే. 10 మందికి ఆహారం కొనుక్కొచ్చుకోవడం
అది సులభం. కాబట్టి అక్కడ అద్భుతం చేయాల్సిన పని లేదు. అద్భుతం అంటే చీటికి మాటికి జరిగేది కాదు అద్భుతం. అద్భుతం అంటే స్వార్థం కోసం జరిగేది కాదు అద్భుతం. ఏమయ్యా ఆకలి కొన్నావు నువ్వు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినకూడదు అని అంటే ప్రభు ఏమన్నాడు? చేసుకోగలడు ఆయన. రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలడు. అసలు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినాల్సిన అవసరం లేకుండా కూడా ఉండగలడు. అద్భుతం అనేటువంటిది ఎప్పుడు జరిగేది కాదని గుర్తుంచుకోవాలి. సమయ సందర్భాలను బట్టి దేవుడు జరిగిస్తాడు కానీ ఆకలైనప్పుడల్లా అద్భుతం జరగాలంటే అయ్యే పని కాదు. సరే, వాళ్ళు ఆహారం కొనుక్కొచ్చిన తర్వాత ఈయన ఆ స్త్రీతో మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపడినారంట. అసలు ఎప్పుడు ఆయన మాట్లాడే ఎవరితో? ఆయన ఒంటరిగా ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏమిటని ఆశ్చర్యపడినారు. వాళ్ళు పోయిన తర్వాత బోధకుడా ఆహారం తెచ్చిన మరి భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి అని ఉంది. వేడుకొనిరి అంటే ఒకసారి చెప్పడం కాదు, మాటి మాటికి చెప్పడం, దాన్ని వేడుకొనట్టు అంటారు. వేడుకున్నారంట. ఎందుకు వేడుకున్నారా? ఎందుకు వేడుకున్నారు? ఎందుకు వేడుకున్నారు అని అంటే ఆనందమో దుఃఖమో ఉంటే తప్ప తొందరగా తినం. ఆనందం ఉన్నా తొందరగా తినం, దుఃఖం ఉన్నా తొందరగా తినం. టైం ప్రకారం అయితేనే తింటాం. ఆనందం ఎక్కువైనా తినము, దుఃఖం ఎక్కువైనా తినము. దుఃఖం ఎక్కువైతే మనల్ని అడగను కూడా అడగరు తినమని. ఆనందం ఎక్కువైతే తినమని అడుగుతూనే మనం తినం తొందరగా. ఆయనకు ఒక ఆత్మను సంపాదించినటువంటి సంతోషం ఎక్కువైంది. ఒక మనిషి జీవితాన్ని మార్చిన ఆనందం ఎక్కువైంది. ఎందుకని బతిమలాడుకుంటే అప్పుడు ఆయన ఇట్లన్నాడు, మీకు తెలియని ఆహారం ఉందిలే నాకు అని అన్నాడు. మీకు తెలియని ఆహారం భుజించుటకు మీకు తెలియని ఆహారం నా కాడ ఉంది అని అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడి ఎవరన్నా తెచ్చిచ్చుంటారేమో ఈయనకు అని అనుకున్నారు. ఇంకా మొన్నటోడు అయితే వాడేదో ముందుకు తెచ్చింటే మేము కొనుక్కొచ్చుకోకుండా ఉంది కదా అని కూడా అనుకుంటారు. అంతే కదా, వాడు ముందుకు తెచ్చింటే మేము కొనుక్కొని రాకుండా ఈ డబ్బులు మిగిలేవి కదా అనుకుంటారు. అప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు. 34 వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు అది నా ఆహారం. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చిన ఇప్పుడు నేను, ఆయన పనిని ముగించిన ఇప్పుడు నేను. అంటే ఆయన పని అంత కాదు 10 ఎకరాలు పోయమని చెప్పి పంపించినాడు. 4 ఎకరాలు అయిన తర్వాత కొంచెం తృప్తే కదా. 6 ఎకరాలు కోసినా కానీ కొంచెం తృప్తే కదా. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం, ఇదే ఆయన చిత్తం. ఏంటి? పాపములున్న ప్రజలను రప్పించడం అనేటువంటిది ఆయన చిత్తం. బయటకు తీసుకురావడం ఆయన చిత్తం. నేను వచ్చింది కూడా అందుకే. ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం. మీరేమనుకుంటున్నారు? ఎవరో తెచ్చిచ్చినారు అనుకుంటున్నారు. అట కాదు. ఆయన పనిని తుదముట్టించుట, ఆయన పని ముగించుటయే నాకు ఆహారం అని అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పినాడు ఆయన. ఇప్పుడు 34 వచనాన్ని చెప్పగలిగితే కనుక మనం ఏం చెప్పాలి? ఏం చెప్పుకుంటాం? 34 వచనం, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. మనం ఏం చెప్పగలం దాన్ని? మనం ఎట్లా చెప్పుకుంటాం? మన విషయంలో చెప్పుకోవాల్సి వస్తే కనుక ఏమని చెప్పుకుంటాం? నన్ను పంపిన వాని చిత్తం గాక నా చిత్తం నెరవేర్చుటయో, ఆయన పని గాక నా పని ముగించుటయే నాకు ఆహారం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతే కదా. పంపబడిన వాడు పని ముగించిన తర్వాత ఎంత సంతోషంగా, ఎంత హాయిగా ఫీల్ అవుతాడో. ఇప్పుడు ఆ పని ఎవరు చేయడం లేదు కానీ ఇంతకుముందు
చాలా దూరం నుంచి ఇంచుమించుగా రామాపురం నుంచి పెద్ద పెద్ద గడ్డి మోపులు మోసుకొని వచ్చేటోళ్ళు. అవి తీసుకొచ్చి ఇంటికాడ దించిన తర్వాత తల మీద ఉండే సుట్ట తీసి కింద పెడితే ఎంత ఎంత అలక ఉంటుందో, ఎంత భారం తీడుతుందో. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తం. మనమంతా వచ్చిన వాళ్ళం కాదు, మనమంతా పంపబడిన వాళ్ళం, వచ్చిన వాళ్ళం కాదు. వచ్చిన వాళ్ళం అయితే వీటికి ఎందుకు వస్తాం? మనం అమెరికాకు పోయిందు, లండన్ కన్నా పోయిందు, కెనడా కన్నా పోయిందు. మనం వచ్చిన వాళ్ళం కాదు, మనం పంపబడిన వాళ్ళం. ఎక్కడికి పంపబడిన వాళ్ళం? ఇదిగో ఇప్పుడు ఎక్కడున్నామో అక్కడ ఉండులాగున పంపబడిన వాళ్ళం. మనము ధన్యులం. ఒకవేళ ఏమన్నా కొరతలుంటే ప్రభువా నన్ను క్షమించని అడగాల, కానీ అట్లా బెంగళూరుకి పోయినా, హైదరాబాద్కి పోయినా, బొంబాయికి పోయినా, ఎంత చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి దైవ సేవకులు దేవుని పనిచేస్తున్నారు. వాళ్ళుండే పరిసరాలు కూడా మురికిగా ఉన్నాయి. వారి సంఘాలు చాలా చిన్నవి, వారి రాబడి చిన్నది. కానీ ఉన్న చోటునే ఉండి ఏదో చేయగలిగింది చేసి, ఏమి చేయలేకపోయినా కనీసం ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నాడనైనా అనిపించుకునేటట్లుగా జీవించగలుగుతున్నారు అని అంటే, మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అని అనగా, ఆయన మనల్ని పంపించినాడు, తన చిత్తము చొప్పునని పంపించినాడు. మనం ఏమి కంప్లైంట్ చేయడానికి అర్హత మనకు లేదు. ఎందుకంటే మాటిని వచ్చినావు కాబట్టి ఇంకా చేయాల్సిందే, ఉండాల్సిందే. నన్ను పంపినవాడు అని ఆయన అంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు! నన్ను పంపిన వాని చిత్తం, నా చిత్తం కాదు, నన్ను పంపిన వాడికి ఒక చిత్తం ఉంది. వాస్తవానికి ఆయన చిత్తం, నా చిత్తం రెండు ఒకటే. అయినా కానీ తనను తాను తగ్గించుకుని నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట అని అన్నాడే, అదే నాకు ఆహారం అని అన్నాడు. మనం గనక ఇదే నాకు ఆహారం అని దీని ప్రకారంగా బతికితే తొందరగా చచ్చిపోతాం మనం. అవునా? ఎందుకు అంటే ఆయన పని తుదముట్టించడం కానీ, ఆయన చిత్తం నెరవేర్చడం కానీ అది మన వల్ల అవుతున్న పని కాదనమాట. ప్రియ ప్రభు పంపబడిన వారందరికీ మాదిరికరముగా ఉండినట్లుగా ఆయన జీవనం కొనసాగింది. ఆయన ఇంకా చెబుతూ ఇట్లన్నాడు, ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వస్తుంది అంటే 4 నెలలకా కోత? ఇప్పుడు 6 నెలలకా? 6 నెలలకు. ఎందుకంటే జూన్లో వేయరు, కానీ జూలై ఆగస్టులో నాటేస్తే అవి 6 నెలలకు, అంటే 2 నెలలు జరిగింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 4 నెలలు. కాబట్టి మీరు నాటేసినారు, ఇంకా 4 నెలలు అయితే కోతల కాలం వస్తుందని అనుకుంటున్నారు కదా మీరైనా కానీ. అయితే ఎప్పుడో కాదు, ఇప్పుడే చూడండి. మీ కన్నులెత్తి పొలములను చూడండి, మీ కన్నులెత్తి పొలములను చూడండి అని. మీ కన్నులెత్తి ఫోన్పేలను చూడండి అని అనలే. ఏమన్నాడు? మీ కన్నులెత్తి పొలములను చూడండి. మాటి మాటికి ఫోన్పేని చూసుకుంటా. మీ కన్నులెత్తి పొలములను చూడండి. ఎందుకు? ఏం కారణం? మీరు అంటున్నారే 4 నెలల తర్వాత తెల్లబారుతాయి అంటే, కోతకొచ్చినప్పుడు పంట ఏమవుతుంది? తెల్లబారుతుంది. 4 నెలలు కాదు, ఇప్పుడు ఏమైంది? అది తెల్లబారి కోతకొచ్చి ఉన్నది. 4 నెలల తర్వాత రావాల్సింది ఇప్పుడే కోతకొచ్చిందంట. 4 నెలలు ఉంది కదా, ఆయనే చెప్పినాడు కదా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వస్తుందని. 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వస్తుందని ఆయనే చెప్పినాడు కదా.
మరి ఇదేంటి ఇప్పుడే కోతకొచ్చి తెల్లబారి ఉన్నవి అని అన్నాడు. ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్న మీతో చెప్పుచున్నానన్నాడు. అనగా అనగా అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు మాత్రం పంట తెల్లబారిన తర్వాత పొలాలలోనికి వస్తాడు. కానీ వ్యవసాయదారుడు మాత్రం ఎప్పుడు పొలాల్లోనే ఉంటాడు. కొనుక్కునేటోడు తెల్లబారిన తర్వాత, కోత అంటే పంట తెల్లబారిన తర్వాత పొలాల్లోనికి వస్తాడు. కానీ వ్యవసాయదారుడు మాత్రం నిత్యం పొలాల్లోనే ఉంటాడు. కొనుక్కునే వానికి అప్పుడు చూస్తే టపీమనేది తెల్లబారినట్లుగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడో జరగబోయేటువంటి దాన్ని ఇప్పుడే చూస్తున్నటువంటి వానికి అది ఎప్పుడూ తెల్లబారినట్లుగానే కనిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడు కోయాలనా, ఎప్పుడు రాబడి తీసుకోవాలనా, ఎప్పుడు పంట కోయాలనా, ఎప్పుడు డబ్బులు తీసుకోవాలనా? అదే కదా ఆలోచన. అవతలి వాడినిది అయింటి తీసుకొని పోదామని ఆలోచన. కానీ కర్షకుడిది, వ్యవసాయదారుడిది మాత్రం ఏమిటి? ఎప్పుడు తెల్లబారుతుందా అనేటువంటి నిరీక్షణ, ఎప్పుడు కోతకొస్తుందా అనేటువంటిది నిరీక్షణ. కాబట్టి ఇప్పుడే కోతకొచ్చింది అంటే ఇప్పుడు కోయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి రీతిన మీరు జీవించండి. ఇప్పుడే కోతకొచ్చి తెల్లబారి ఉన్నవి, తెల్లబారి కోతకొచ్చిన మీతో చెప్పుచున్నాను. 36వ వచనం, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు. విత్తువాడు కోయువాడు సంతోషించాలంట. విత్తువాడు కోయువాడు సంతోషించాలంట. అసలు కోసేటప్పుడు విత్తువాడు ఎందుకుంటాడు? పంట కోసేటప్పుడు విత్తినవాడు ఉంటాడా? పంట కోసేటప్పుడు నాటేసిన వాడు ఉంటాడా? ఉండడు. కానీ ఏదో మనం వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం కాబట్టి నాటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కోత కోయనీకి పోతంటారు. అది వాస్తవం. కానీ విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లుగా కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. సంతోషం మాత్రం ఇద్దరిది. ఎవరిది? విత్తువానిది, కోయువానిది. అంటే నాటేసినది, కోత కోస్తుంది. నాటేసిన వాడు ఎందుకు సంతోషిస్తాడు? నాటేసినోడు ఎందుకు సంతోషిస్తాడు అంటే, ఇది ఈ సేలన్నీ మేమే చూడు నాటేసింది, బాగా పండినాయి అని అంటాడు. ఈ సేలన్నీ మేమే నాటేసింది, బాగా పండినాయి అని అంటాడు. కోయివాడు ఎందుకు సంతోషిస్తాడు? పంట బాగొచ్చి కోత కూడా కోస్తున్నారు, కోసినందుకు తగినటువంటి ఫలం కూడా దొరుకుతుంది అనే ఉద్దేశం చేత కోయివాడు కూడా సంతోషిస్తాడు. కానీ జీతం ఎవరికంట? కిందనే ఉంది. సంతోషం మాత్రం విత్తువానిది, కొయ్యవానిది. జీతం ఎవరిది? జీతం ఎవరిది? కొయ్యవానిది. విత్తువానిది జీతం ఉండదా? విత్తువానికి జీతం ఉండదా? ఉండింటది, కానీ ఎప్పుడో తీసుకొని ఉంటాడు. నాటేసిన జీతం కోత కోసేంత వరకు ఉంటుందా? ఎప్పుడో తీసుకొని ఉంటాడు, అయిపోయింది. ఇంకా నాటేసినటువంటి వాడు తన కూలిని ఎప్పుడో తీసుకొని ఉంటాడు, ఇంతవరకు ఉండడు. ఇప్పుడు కూలి ఎవరిది? కోయువాని కూలి. కాబట్టి నాటేసిన వాడు సంతోషిస్తాడు, ముందుగానే జీతం తీసుకొని ఉంటాడు. కోత కోయవాడు ఇప్పుడు మాత్రం తాను సంతోషిస్తాడు కదా. అది నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచు ఉన్నాడు. కాబట్టి విత్తువాడొకడు, కోయువాడొకడు అను మాట ఈ విషయంలో సత్యం. విత్తువాడొకడు, కోయువాడొకడు. దేవుడు సేవ జీవితాన్ని పొలముతో పోల్చినాడు. సేవ జీవితాన్ని పొలముతో పోల్చినాడు. పొలం యజమాని ఉంటాడు, కానీ పనిచేసే వాళ్ళు పలు రకాలుగా ఉంటారు. ముందు దుక్కి దున్నే మనిషి ఒకడు, అవునా? దానికి పరంగొట్టేటోడు ఇంకొకడు ఉంటాడు. ఆ తర్వాత దాన్ని చదును చేసి సమకూర్చేవాడు మరొకడు ఉంటాడు. నాటు వేసేవాడు మరొకడు ఉంటాడు. కలుపు తీసేటోళ్ళు మరొకరు ఉంటారు. ఆ తర్వాత కోత కోసేవాళ్ళు మరొకరు ఉంటారు. దాని కొట్టలో కూర్చేవాళ్ళు మరొకరు ఉంటారు.
పంట విత్తనం పడింది మొదలుకొని విత్తనం పడడానికి సేద్యం చేయడం ప్రారంభించి ఆ గింజ మరలా తిరిగి నూరంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఇంటికి చేరడానికి వచ్చేంత వరకు కూడా పట్టే సమయం చాలా ఎక్కువ. దాంట్లో చాలామంది పాలి భాగస్తులు ఉంటారు. ఒకరిద్దరు కాదు, చాలామంది పాలి భాగస్తులు అందులో ఉంటారు. ఇదొక పెద్ద పని, ఇదొక పెద్ద పరిశ్రమ అన్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సరే, మంచిది. విత్తువాడొకడు, కోయువాడొకడు అనుమాట ఈ విషయంలో సత్యమే. 38వ వచనం, మీరు దేని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మును పంపితిని అన్నాడు. మీరు దేని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు నేను మిమ్మును పంపితిని. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, పంటలను చూడండి, పొలాలను చూడండి, అవి కోతకొచ్చి తెల్లబారి ఉన్నాయి అని అన్నాడు కదా. ఆయన అన్నాడు కానీ ఏదో మీరు నాటిన చేలు చూడని అనలేదు, అంతే కదా. మీరు నాటిన చేలు చూడండి అని అనలేదు. ఎవరో నాటినారు, ఇతరుల కష్టం, అది ఇతరుల కష్టం, మీరు వారి కష్టంలో ప్రవేశించుతున్నారని చెప్పాను. దేవుని వాక్యం ఈ సేవా జీవితాన్ని గురించి చెప్పేటువంటి మాటలను చూడండి. ఇది పొలం అని వ్రాయబడి ఉంది. తర్వాత ఇందులో విత్తువాడు, కోయువాడు ఉన్నాడు. తర్వాత ఇందులో విత్తువాడు, కోయువాడు ఫలమును సమకూర్చుకొనుచు ఉన్నాడు. ఇందులో కష్టపడిన వారు ఉన్నారు. తర్వాత ఇతరుల కష్టంలో ప్రవేశించిన వారు కూడా ఉన్నారు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రతి తరములో ఉన్నటువంటి వారు దేవుడు పిలిచినటువంటి వారు, దేవుని పని చేసినటువంటి వారు, వాళ్ళు కష్టపడి తమకు కలిగిన దానిలో కష్టపడి వారు చేయవలసింది చేసి, ఒకవేళ సంపూర్ణంగా చేయలేకపోయినా చేసిన కాడికి చేసి, చేయవలసిందంతా చేయకపోయినా చేసిన కాడికి చేసి వారు ముగించుకొని వెళ్ళిపోతారు. అది సహజంగా మనం చూస్తున్నటువంటి సంగతే కదా. ఏం జరుగుతుంది ప్రస్తుత సమాజంలో అని అంటే, మనకంటే ముందున్నటువంటి వారు చేయవలసిన పని చేసి తమ చేతనైనంత వరకు ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సేవా జీవితము అంతే కదా. 30 ఏళ్ల కిందట ఇక్కడ ఏముండేది కాదు. ఉన్నగానే ఒక చిన్న కొట్టం, అందులో బండలు, అంతే, ఇంకేమి ఉండేది కాదు. అంత భద్రత ఏమి ఉండేది కాదు. మరి ఆయన కష్టం, ఆయన రాబడి, ఆయన తిప్పలు వాళ్ళు అనుభవించింది, వారి చేతనైంది, వారు చేయగలిగినారు, దీన్ని మనకు అందించిపోయినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దీన్ని చూసేటువంటి అవకాశం కలిగితే కనుక చాలా సంతోషిస్తారు. దీన్ని చూసే అవకాశం కలిగితే చాలా సంతోషిస్తారు. ఆనాటి దినములలో, ఆనాటి కష్టములో, ఆనాటి వారి ఆసక్తిలో, వాళ్ళ కలిగిన దాన్ని బట్టి ఈ మాత్రపు పని మనకు అందించి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ నీడలో మనం కూర్చుంటున్నామంటే వాళ్ళ చెమటనే కదా. ఇప్పుడు చల్లగున్నామంటే అది వాళ్ళ చెమటనే కదా. ఇప్పుడు ఫ్యాన్ కింద ఉన్నామంటే వాళ్ళు కొట్టంలో ఉండి కష్టపడిన కష్టమే కదా. ఎక్కడ చూసినా కానీ ఇది అట్లాగే ఉంటుంది. ఏ పరిచర్య చూసినా ప్రారంభంలో కష్టంతో కూడుకున్నటువంటి పరిచర్యనే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏమిటనగా, మనం ఇతరుల కష్టంలో ప్రవేశించినాం అంతే. వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు మనం వారి కష్టంలో ప్రవేశించినాం. మనం వారు కష్టపడి విడిచిపెట్టిపోయిన దాని మీద కాపరులుగా ఉన్నాం. వారు కష్టపడి విడిచిపెట్టిన దాని మీద మనం కాపరులుగా ఉన్నాం.
అంచేత వారు కష్టపడి విడిచిపెట్టిపోయినారు అని అంటే మనకేమర్థమవుతుంది? మనము కూడా కష్టపడి పనిచేసే వాళ్లకు దీనిని విడిచిపెట్టి అంతే వెళ్ళిపోవాల్సింది. ఎవరికైనా కానీ తప్పదు. పనిచేయు వారికి దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుచేత ఏం చేయాలి అనంటే ఇది దేవుని పని అని కష్టపడాలి. ఇది దేవుని పని అని కష్టపడాలి. జీతం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇది దేవుని పని అని కష్టపడాలి. ఇది దేవుని పని అని ఖర్చు పెట్టాలి. ఇది దేవుని పని అని కష్టపడాలి. ఇది దేవుని పని అని ఖర్చు పెట్టాలి. మర్చిపోకూడదు. చాలా విచారం. సంగతులు ఏమిటంటే మనుషులమైన మనకు స్వార్థం ప్రవేశించింది. ఏమిటి స్వార్థం అంటే దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా జరిగించడం కంటే మన జ్ఞానానుసారంగా జరిగిస్తే బాగుంటుంది అనేటువంటి భావన. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుని పనిని దేవుని చిత్తానుసారంగానే జరిగించాలి, అంతే. ఆయన పంపినాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పనిని తుదముట్టించుటంకి, అంతే. ఇంక రెండో ఆలోచన నాకు లేదు. కష్టపడాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే. దానికి భూమి మీద ప్రతిఫలము దొరికితే దాన్ని అనుభవించాల్సింది కూడా కష్టపడినవాడే. అదే సమయమందు అందుకు తగిన కష్టఫలమును దేవుడు పరలోకమందు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, కష్టపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి సంతోషించవలసిన విషయమే. ఎందుకంటే దీని రూపం కొంచెమైనా మారడానికి దేవుని దాసుడు కష్టపడినాడు. దేన్నా కష్టపడి దాని డబ్బును ఖర్చు పెట్టుకొని ఉండవచ్చు, లేక ఇతరులు ఇచ్చి ఉండవచ్చు. అదంతా వేరు సంగతి. ఇప్పుడు దైవ పని అనగానే ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. అదే సమయమునందు తన ధనమును కూడా ఖర్చు చేయడానికి దేవుని దాసుడు మనస్సు కలిగి ఉండాల్సిందే. మనల్ని విడిచిపెట్టిపోయేటువంటి ధనమును మన వెంట పెట్టుకొని పోలేమనే సంగతిని మనం గుర్తుంచుకుంటే అసలు ఏం సమస్యలు ఉండవు. మనం వెంట పెట్టుకోలేని పోయే ధనాన్ని మనం విడిచిపెట్టిపోవాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటే అసలు ఏ సమస్యలు ఉండవు. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అని గనక మనం దాన్ని భావించి చేసుకుంటే గనక మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఎన్నాళ్ళైనా కానీ ఇది నాదవుతుంది అనుకుంటే ఇంకా ఇంతే సంగతులు. అవునా? కాబట్టి కాదు. ఎన్నాళ్ళున్నా కానీ నేను దీనికి రంగు ఇచ్చేది నాదవుతుందా, నేను దీనికి తలుపు ఇచ్చే నాదవుతుందా, నేను దీనికి కిటికీ ఇచ్చే నాదవుతుందా, నాది నేను బాగు చేసుకుంటా అని అనుకుంటే ఆ పక్షపాతాన్ని కూడా దేవుడు దృష్టిలో పెట్టుకొని లెక్క అడుగుతాడు. మనం ఎప్పుడు కూలి సేవ చేయకూడదు. మనం చేయాల్సిన పని ఏమిటంటే త్యాగంతో కూడిన సేవ చేయాలి. మనం ఏమైనా పానం పెడుతున్నామా త్యాగంతో కూడిన సేవ చేయమంటే? లేదు కదా. లేకపోతే వచ్చి రాగానే మనల్ని పట్టుకొని కొట్టేటోళ్ళు ఎవరైనా ఉండారా త్యాగంతో కూడిన సేవ అంటే? ఏదో ఒక మాట చెప్పి నాయన ఎవరైనా పట్టుకొని ఇదిగో ఈ పని చేయి, లేకపోతే ఆడికి పోతాం రాని పత్రికలు పంచుతాం రాని కలగలుపుకొని 10 మందిని కలిగేసుకొని, లేక కుదరకపోతే తానొక్కడైనా సగేసుకొని తిరగవలసినటువంటి పనే ఇది. అంతే కదా. ఒకరి కష్టఫలంలో నువ్వు ప్రవేశించిన తర్వాత నువ్వు కష్టపడకపోతే అది అంతటితోనే ఆగిపోతుంది. ఒకరి కష్టఫలంలో ప్రవేశించిన తర్వాత నీ కష్టం అంటూ ఏమి లేకపోతే కనుక అవతల వాడి కష్టం మీదనే అది నిలిచి ఉంటుంది. కాబట్టి నువ్వు కష్టపడింది ఏమి ఉండదనే సంగతి అర్థమవుతుంది. నువ్వు కష్టపడింది ఏది లేకపోతే కనుక నీకు జీతం ఏమీ ఉండదు. కానుక దొరుకుతుంది కానీ జీతం దొరకదు.
పడే కానుక దొరుకుతుంది కానీ దేవుని దగ్గర నిత్య జీవార్థమైన ఫలం అనేటువంటిది దొరకదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కోయివాడు విత్తువాడు అనే మాటలు ఉన్నాయి. విత్తువాడు కోయివాడు సంతోషపడతాడంట. సంతోషం ఏంటి? నేను విత్తిన దాన్ని వీళ్ళు కోసినారు, నా ప్రయాస నిష్ఫలం కాలేదు, నా కష్టం వ్యర్థం కాలేదని విత్తినవాడు సంతోషిస్తాడు. కోయివానిని బట్టి పర్వాలేదు, నా తర్వాత వచ్చిన వాడు నేను కష్టపడిన దాన్ని నిలబెట్టగలిగినాడు అని విత్తినవాడు సంతోషిస్తాడు. విత్తిన వానికి కోత వచ్చేంత వరకు జీతం ఆగదు కాబట్టి జీతం తీసుకొని ఉంటాడు. ఇప్పుడు కోయివాడే నిత్య జీవార్థమైన ఫలమును అనుభవిస్తాడు. అందుచేత ఇతరుల కష్ట ఫలములోనికి మనం ప్రవేశించిన కారణము వలన మనం గుర్తుంచుకోవలసిన మాట ఏమిటంటే, మన చేతనైనంత వరకు, మన శక్తి కలిగినంత వరకు, దేవుడు మనకు ఇచ్చినంత వరకు, మనం చెయ్యనంత వరకు, మనం చేయగలిగినంత వరకు ఆయన పనిని చేయ బద్ధులమై ఉన్నామనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనల్ని ఏ స్థలములో ఉంచినా, మనం ఏ స్థలములో సేవ చేయించు ఉన్నా, అది మన సొంతంగా స్థాపించుకునేదైనా లేక ఇతరులు స్థాపించినదైనా, అది మనం కష్టపడిందైనా లేక ఇతరులు మనకు అప్పగించినదైనా, దేవుడు దేన్ని గురించి లెక్క అడుగుతాడంటే మన యథార్థతను గురించి మాత్రమే లెక్క అడుగుతాడు. మనం దాన్ని, ఆ పనిని దేవుని పని లెక్క చూసినామా, మన సొంత పని లెక్క చూసినామా, ఆ పనిని దేవుని పని లెక్క చూసినామా లేకపోతే ఇతరుల పని లెక్క చూసినామా అని దేవుడు దాన్ని లెక్క అడుగుతాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఎప్పుడే కానీ రెండవ ఆలోచనతో దేవుని పని జరిగించకూడదు. రెండవ ఆలోచనతో దేవుని పని జరిగించకూడదు. 100 ఎకరాలు కలిగిన వాళ్ళు కూడా అన్ని విడిచిపెట్టిపోతున్నారు. కోటాను కోట్ల ఆస్తి కలిగిన వారు వెంట నయా పైస కూడా తీసుకొని పోవట్లేదు. మనం ఎంతటి వారం మనకు కలిగిన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టిపోతే, వాళ్ళు తర్వాత వచ్చేటువంటి వారికి మనం వీలు కలిగించిన వాళ్ళం అవుతాము. అవునా? వీలు కలిగించిన వాళ్ళం అవుతాం. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో ఒకరు చెట్టు నాటి తీరా దాని పనులు తినే టయానికి వెళ్ళిపోయినారు, చచ్చిపోయినాడు అనుకున్నాం. ఇప్పుడు దాన్ని కింద కూర్చొని నీడని అనుభవించేటోళ్ళు పలానాయన చెట్టు వేసిపోయినాడని, ఆయన వేసిన చెట్టు పొలాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటారు కదా సాధారణంగా. అంతే దేవుని పని కూడా. ఒకరు చేసిన దాని కష్టములోనికి మనం ప్రవేశించినాం కాబట్టి సుఖపడదామని కాదు, ఇంకా కష్టపడాలి. దేనికోసం? మన పనిలో ఇతరులు కూడా ప్రవేశించాలనే ఆలోచన, భారం మనకు కూడా ఉండాల్సిందే కదా. కనుక అలాగున మనం అందులో ప్రవేశించుట అవసరమై ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకే ఒక ఆలోచన మీద బ్రతకాల. నా వరకు నేను ఈ పనిని నమ్మకంగా జరిగించి వెళ్ళిపోతా, ఆ తర్వాత దేవుడి ఇష్టం. అదే మన ఉద్దేశమై ఉండాలి. నా వరకు నేను ఇక్కడ ఉన్నంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఇక్కడ ఉన్నంతకాలం నా పని నేను సంపూర్ణంగా నెరవేర్చి వెళ్ళిపోతాను. ఇంకా తర్వాత అది దేవుని ఇష్టం అని అనుకోవాలి. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ప్రభువు ఆయన చాలా గొప్ప మాట చెప్పినాడు. మీరు ఇతరుల కష్టంలో ప్రవేశించినారు కాబట్టి వారికి మీకు ఫలం ఉంది అని అన్నాడు. తర్వాతి మాట ఇంకొకటి, ఇది ప్రభువు చెప్పిన మాట కదా. మరొక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమని అనుకొని, ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమని అనుకొని అతిశయించము. మేరకు మించి
మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులం అని అతిశయపడం. వాయునున్నప్పుడు ఎవరున్నారు? అవునా? వాయునున్నప్పుడు ఎవరున్నారు? నేను వచ్చిన తర్వాత 100 మంది, నేను వచ్చిన తర్వాత 200 మంది అయినారు. అవునా? మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమని అతిశయ పడము. మేరకు మించి, తగిన దానికంటే మించి మేము అతిశయ పడము, అతిశయపడం. ఎందుకంటే లాస్ట్న కోత కోసే మనిషి కలుపు తీసినోళ్లకు కృతజ్ఞత ఉండాల. అవునా? పిట్టు తొక్కినోళ్లకు కృతజ్ఞతగా ఉండాల, దుక్కి దున్నినోళ్లకు కృతజ్ఞతగా ఉండాల, నారు తెచ్చినోళ్లకు కృతజ్ఞతగా, నాటేసినోళ్లకు కృతజ్ఞతగా. ఎస్, అన్నీ. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ జరగకపోతే గనక, జరగాల్సిన పని క్రింద జరగకపోతే పైన నువ్వు ప్రతిఫలమును పొందలేవు. అది మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి మేరకు మించి అతిశయపడ్డం అనేటువంటిది అది న్యాయం కాదనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మీ విశ్వాసం అభివృద్ధి అయిన యెడల మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు, మే ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడి నిరీక్షిస్తున్నాము. కానీ ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపఘోరము. సిద్ధమైనవి మావి అని మేము ఎన్నడూ అతిశయపడం. ఇదంతా మాదే, ఇదంతా మా కష్టార్జితం అని మేము ఎన్నడూ అతిశయపడము. అది మనం గుర్తుంచుకో. అంటే ఎంత బాగా దేవుని వాక్యం చెబుతుంది అని అంటే, ఒకటి సత్యం. ఏంటి సత్యం అని అంటే, మనమంతా భూమి మీద దేవుడి పనిలో కూలి వాళ్ళం. కూలివాడు ఎప్పుడే కానీ పనిచేసిన పొలాన్ని నాది అని అనడు, అనుకోడు. కూలివాడు ఎప్పుడు పనిచేసిన పొలాన్ని నాది అని అనడు, అనుకోడు. ఏం చేస్తాడు? నాటేస్తాడు, కూలి తీసుకొని పోతాడు, అయిపోయా. కోతకొస్తాడు, కూలి తీసుకుంటాడు, పోతాడు. మనం అంతే. అప్పగించబడిన పని ప్రభు అప్పగించినాడు అనుకోవాలి. ఏ సంఘాన్ని దేవుడు మనకు అప్పగించినా, ఏ పరిచర్యను అప్పగించినా అది ప్రభు మనకు అప్పగించినాడు అని అనుకోవాలి. అంతే, వెళ్ళిపోవాలి. బ్యాక్ టు ద బైబిల్ అనేటువంటి సంస్థ అది అమెరికాలో ప్రారంభించబడింది. అక్కడ ఉన్నటువంటి దైవజనులు త్యాగపూరితమైన సేవ చేసినారు. మొట్టమొదట రేడియోలో సువార్త చెప్పినారు, వాక్యం చెప్పినారు, తర్వాత పుస్తకాలు ప్రింట్ చేసినారు. వాళ్ళకి భారతదేశంలో కూడా సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రేడియోలో హిందీలో, మరాఠీలో, తెలుగులో, తమిళములో, హిందీలో సువార్తను ప్రకటించడానికి సంకల్పించుకున్నారు. బాగానే ఉంది. అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినారు అని అంటే, తమకు కలిగినది దేవుని పని కొరకు ఖర్చు పెట్టి వారు ఆ ధనమును ఈ దేశానికి పంపిస్తూ ఉంటే, ఈ దేశంలో ఉన్న ఆయన ఏం చేసినాడు అని అంటే, దాన్ని మొత్తం తినడం మొదలుపెట్టినాడు. ఎంత ఘోరమైన సంగతి అంటే, చివరకు తాను తినడానికి అవకాశం లేకుండా పోయింది, ఆరోగ్యం లేకుండా పోయింది, కనీసం నడవడానికి వీలు లేకుండా పోయింది. దేవుని పని అనేటువంటి చాలా కుంటుబడిపోయింది. కోర్టులో కేసులు వేసుకొని తిప్పలు పడి ఇన్ని రకాలుగా నష్టాన్ని అనుభవించడానికి, దేవుని పని చెడిపోవడానికి దేవుని పని మీద నియమించబడిన వ్యక్తియే కారణం అయినాడు అని అంటే ఎంత ఘోరమైన సంగతి. ఎందుకది? అప్పగించబడిన దాని మీద నమ్మకత్వం లేకపోతేనే దానికోసం పోరాడేది. అర్థమైంది కదా? అప్పగించబడిన దాని మీద నమ్మకత్వం లేకపోతేనే దానికోసం పోరాటం. తాను నమ్మకంగా ఉండి దాన్ని వృద్ధి చేసి ఉంటే గనక ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో ఉండేది. ఎందుకంటే అందరికంటే ముందు రేడియోలో సువార్త సేవ ప్రారంభించి
గొప్ప పనిని జరిగించినటువంటి వారు. కానీ ఒక్కని స్వార్థం వలన సంస్థ అంతా కూడా నష్టపోవలసి వచ్చింది. ఒక చోట ఎకరాల పొలాన్ని కొన్నారు. కానీ ఆ తర్వాత దాన్ని అటు తిరిగి ఇటు తిరిగి తన చేతిలోకి చేసుకొని తన జేబులోకి డబ్బులు వచ్చేటట్టుగా చేసుకొని కుతంత్రాల కుయుక్తులను పడి ఇప్పుడు సంస్థ ఏమీ లేని ఒక బిల్డింగ్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇంకంతే, జీవోత్సవాలు ఏమి లేవు. గనుక ప్రియులరా, దేవుని వాక్యం చెబుతుంది, సిద్ధపరచబడినవి మావి అయినట్లు మేము అతిశయింప కోరం. సిద్ధపరచబడినవి మావి కాదు, మావి అయినట్లు మేము అతిశయింప కోరము అని అంటున్నాడు. సిద్ధపరచబడినవి ఏవి మావి కాదు, మేమంతా కూడా ఇదిగో మీరు ఒప్పుకుంటే వచ్చి మేము సువార్త పరిచయం చేసి వెళ్ళిపోతాం అని అంటున్నాడు పౌలు. మేము ఇందులో పాలి భాగస్థులముగా కాగోరుచున్నాం మీకు ఇష్టమైతే అని అంటున్నాడు. అంతేగాని మీరు ప్రయాసపడి సంపాదించి సిద్ధంగా ఉన్న వాటిని మావెని మేము ఎన్నడే కానీ అనము అని అన్నాడు. అలాగున మనమందరమును కూడా దేవుని పనిలో తగిన రీతిగా ప్రవర్తించవలసిన వారమే ఉన్నామని దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించినారంతే. నేను అనగా పౌలు నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేసిన దేవునిలోనే తప్ప నాటిన వానిలోను నీళ్లు పోసిన వానిలో ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని జత పని వారము అయి ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. ఎంత మంచి మాట. మీరు వ్యవసాయం, మేము దేవుని జత పని వారు, మేము వ్యవసాయకులం అని అన్నాడు. మీరు దేవుని జత పని వారు, మేము వ్యవసాయకులం అని అన్నాడు. ఎంత బాగా పోలిక చెప్పినాడో చూడండి. ఏముంది, నాటడానికని నన్ను పిలిచినారు, నాటినా. నీళ్లు పెట్టడానికని ఆయనను పిలిచినారు, నీళ్లు పెట్టినాడు. వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడు కదా. మనుషుల మీద ఎందుకు అతిశయపడతారు? లేదా మీ మట్టుకు మీరెందుకు అతిశయపడతారు? వృద్ధి కలగజేసిన వాడు దేవుడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడు. కనుక మనం భూమి మీద ఎవరి పనిని వారం జరిగించి వెళ్ళవలసి గోరుచు ఉన్నాం. మన పని మనం ముగించుకొని వెళ్ళాల్సిన బాధ్యత తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు ఈ భూమి మీద అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకంటే ముందు పనిచేసిన వారు వెళ్ళిపోయారు అని అంటే మనం కూడా వెళ్ళవలసిన వారమే కదా. మనకంటే ముందు పనిచేసిన వెళ్ళిపోయారంటే మనం కూడా వెళ్ళిపోవాల్సిందే, అంతే. ఇంకా అంతకంటే మించి ఏమీ లేదు. ఒకానొక దినం ఆయన ఎదుట నిలిచినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అంటే అంతకంటే మించిన సంతోషం, ఆనందం మరొకటి లేదు. దానికోసమే ఈ జీవితకాలం అంతా, ఆ ఒక్క మాట ఆయన అనిపించుకోవడం కోసమే ఈ జీవితకాలపు శ్రమ. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. కనుక ఆయన పనిలో మనము జత పని వారమై ఉందాం. దేవుని జత పనివాడు అంటే అపోస్తలులు దేవుని జత పని వాళ్ళ కాదా? శిష్యులు దేవుని జత పని వాళ్ళ కాదా? యేసుక్రీస్తు ప్రభువుతో కూడా వాళ్ళు జతగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా, జత పని వాళ్ళు. ఇప్పుడు పేతురు యేసు ప్రభువుకు జత పనివాడా కాదా? యాకోబు జత పనివాడా కాదా? యోహాను జత పనివాడా కాదా? అవునా కదా? ఇస్కరియోతు యూదా జత పనివాడా కాదా? ఇస్కరియోతు యూదా జత పనివాడా కాదా? ఇస్కరియోతు యూదా జత పనివాడా కాదా? జత పనివాడుగా కనిపించిన, జత పనివాడుగా కనిపించినాడు, అందరిలో కలిసిపోయినాడు. కానీ ఆయన డబ్బును మాత్రం తీయడు. కనకపెట్ల నుంచి ఎంతసేపు తీసినా తీయాల్సింది, కానీ ఆయన డబ్బు మాత్రం నయా పైసా
తీయనే తీయడు, నయా పైసా తీయడు. మరి ఎట్లా జత పని వాడైతాడు? అంతే కదా. డబ్బు సంచి తనకాన్నే ఉంది, తీయడంట. తీయకపోతే తీయకపోనిలే. ఏదో త్యాగం కలిగిన వాళ్ళు ఆయనకు సేవ చేయడానికి వచ్చి అత్తరబుడ్డి బాగలు కొడితే ఎంత వేస్ట్ చేసినారు మీరు, ఎంత వేస్ట్ చేసినారు, అంత వేస్ట్ చేసినారు. త్యాగాన్ని ఏమంటున్నాడు? వేస్టేజ్. మీరు త్యాగం చేసిన వేస్ట్ చేసినారు మీరు. అసలు దీన్ని 300 దేనారములకు అమ్మి బీదలకి వచ్చినాయి. బా, పైగుజునికి బీదలు 300 దేనారాలు అంటే 10 నెలల జీతం అన్నమాట. 10 నెలల కూలి 300 దేనారాలు అంటే 10 నెలల జీతం అంటే నెలకు 1,00,000 వచ్చింది అనుకో, 10 లక్షలు. అవునా? 10 లక్షలు. పోనీ నెలకు 15,000 వచ్చింది అనుకో, 1,50,000. 10 నెలల జీతం అంటే త్యాగమే, చిన్న మాట కాదు. బీదలకి వచ్చినాయి అని అన్నాడు. సరేలే, బీదలకి అని చెప్పి అతని చేతికి ఇచ్చినామనుకో, ఏడికి పోతుంది అది? సొంత దాంట్లోకి పోతుంది. అట దేవుని పనికి నమ్మకస్తుడు కాదు, దేవుని ధనమునకు నమ్మకస్తుడు కాదు. దేవుని పనికి నమ్మకస్తుడు కాదు, దేవుని ధనమునకు నమ్మకస్తుడు. లాస్ట్కి అదే పిచ్చిలేసి ఆ మనిషి 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అమ్మా. ఆయన నమ్మినోడు ఎవడు బతుకుతాడు? నమ్మినోడు బతుకుతాడు కానీ అమ్మినోడు బతుకుతాడా? నమ్మినోడు బతుకుతాడు కానీ అమ్మినోడు ఎట్లా బతుకుతాడు? కాబట్టి ఆయనను అప్పగించి ఆయన కంటే ముందుగానే ఉరి పోసుకొని చచ్చిపోయినాడు. అది ఎట చచ్చిపోయినాడు? ఆ బరువుకు తట్టకలేక ఆ తాడు దిగిపోతే కిందికి పన్నాడు, నడిమికి పొట్టపేగులన్నీ బయటికి వచ్చినాయి. అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడినాయి, చదువుతున్నాం, అర్థం చేసుకుంటాం, కానీ అనుసరించలేకపోతున్నాం. అది వచ్చిన సమస్య. దేవుని దాసులుగా మన ఆలోచన ఏమై ఉండాలి అంటే, నాకు కలిగిందంతా దేవునిది, నేను దేవుని వాడను, నాకు ఇచ్చిందంతా దేవుడిది, నాకు ఇచ్చిందంతా దేవుడిది. కాబట్టి నేను నా అవసరానికి వాడుకొని తర్వాత దేవుని పనికే ఖర్చు పెడతా. నా అవసరానికి వాడుకుంటా, దేవుని పనికి ఉపయోగించుకుంటా. పాపం 40 ఏళ్ల కింద ఉన్న సేవకులు, 50 ఏళ్ల కింద ఉన్న సేవకులు, నడిచి చేసిన వాళ్ళు, సైకిల్ మీద చేసిన వాళ్ళు, వాళ్ళు అన్నం తింటే 2 రూపాయలు ఖర్చు అవుతుందని ₹1/2 పప్పులు పురుగులు తిని బతికిన వాళ్ళు అంత సేవ చేసినారు. ఏమన్నా ఎప్పుడన్నా దప్పికైతే సోడా తాగాలన్నా, కలింగ రొప్ప తినాలన్నా ఇది దేవుని డబ్బు కదా అని అనుకొని వాళ్ళు అంత జాగ్రత్తగా బతికినారు, అంత జాగ్రత్తగా బతికి. కాబట్టి అవసరాలు తీర్చుకోవటం, కలిగిన దాన్ని దేవుని పనికి ఖర్చు పెట్టడం, అంతే. భలే సంపాదించినాడబ్బా అని అనిపించుకుంటే, భలే సంపాదించినాడు అని అనిపించుకుంటే, మచ్చుకున్నట్టుంది అని అనుకుంటే, అంతకంటే మించిన, ఒకవేళ వాళ్ళు మంది అనుకుంటే అనకని, అది వేరే సంగతి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా మన కాడుంటే కనుక మనం నేరస్తులం అవుతాం. లోకం గుడ్డిది, చెవిడిది, తిక్కది అన్నీ వాళ్ళు ఏమన్నా అనకని, లోకులు, కాకులు, పిట్టెలు, గద్దలు ఏమన్నా కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కనుక మన కాడ ఉంటే కనుక మనం నేరస్తులమే, మనం నేరస్తులమే. అట్లా కాకుండా మరి మన మట్టుకు మనం దేవుని పనిలో నమ్మకస్తులమై యథార్థవంతులమై జీవించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనమందరము దేవుని జత పనివారం, మనమందరము దేవుని జత పనివారం, అంతే. తేడా ఏమి లేదు. ఇందులో తేడా ఏదన్నా ఉందంటే కనుక స్వార్థం వలన వచ్చిన తేడా తప్ప ఇంకేమి తేడా లేదు. మనమందరం దేవుని జత పనివారము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనమంతా దేవుని జత పనివారం. అలాగున మనకంటే ముందు
దేవుని జత పనివారు మన కొరకు స్థలాలను సిద్ధం చేసి వెళ్ళిపోయినారు. మన కొరకు బిల్డింగులను సిద్ధం చేసి వెళ్ళిపోయినారు. సరే, వాళ్ళు బండలు వేసే మనం పాలిష్ బండలో గ్రానైట్ బండలు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫ్యాన్లు పెట్టినాం, తర్వాత వచ్చేటోళ్ళు ఏసీ పెడతారో ఏమో తెలియదు, పెట్టకని. మనం మాత్రం వాళ్ళు దేవుని పని జరిగించడానికి వీలుగా మనం చేయవలసిన వాటిని చేసి మన పని ముగించుకోవాలనే విషయం దేవుని గ్రంథం గుర్తు చేస్తుంది. అలాగున నమ్మకస్తులమై మనం జీవిద్దాం. మనకు కలిగినది ప్రభు కోసం మనం ఖర్చు పెడతాం. సేవకులని మాత్రమే కాదు, విశ్వాసులు కూడా. ఎవరమైనప్పటికీ దేవుని పని ఉంది అని అంటే మన చేతనైన కాడికి దేవుని పనికి సహకరిస్తూ మన చిన్న సహవాసాన్ని ప్రోత్సహించుకుంటూ మనం దేవునికి ఇష్టలుగా జీవించాలని దైవవాక్యం గుర్తు చేస్తుంది. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి సమయం నందు మమ్మల్ని స్థలానికి తీసుకొని వచ్చినారు, నీకు స్తోత్రాలు. ఈ స్థలమునందు మీ దాసులు మరి మా తండ్రి గారు జరిగించిన ఈ కార్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తన జీవిత కాలంలో తన కష్టార్జితం చేత మరి తనకు కలిగినటువంటి జ్ఞానమును బట్టి ఇలాగున ఒక చిన్న స్థలమును తన శక్తి మేరకు ముందున్న మా కోసం సిద్ధం చేసి మేము ఇందులో నివసించగలిగినట్లుగా చేసిన చూపిన మహా త్యాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మరి ఈ తరమునందు మరి ఈ పనిని మీరు మీ దాసుడు జయన్న గారికి అప్పగించేందుకు మీకు స్తోత్రాలు. తాను చేయుచున్న కష్టార్థాన్ని మీరు దీవించండి. ఈ ఫలమును మీరు వర్ధిల్ల చేయమని వేడుకొనుచుకున్నాం. మేమందరము మీ జత పని వారమని సెలవిచ్చినారు కాబట్టి మా మట్టుకు మేము యథార్థవంతులమై, విధేయులమై, నమ్మకస్తులమై మాకు అప్పగించబడిన దానిలో లేదా మేము ప్రారంభించుకున్న దానిలో నమ్మకస్తులుగా జీవించే భాగ్యం ఇమ్మని వేడుకొనుచుంటున్నాం. మరి ఇలాగున సమావేశం ఒకరికి సహాయం చేసినారు, మీ దాసులను తీసుకొని వచ్చి మీ వాక్యాన్ని అందించినారు. ప్రియ ప్రభువా, మరి సువార్త మీటింగ్ విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి, కనికరం చూపించి దీవించమని మా ప్రార్థన. ఆశీర్వదించండి, సమస్త విషయాల్లో సహాయం చేసి కనికరం చూపించండి. ముందున్న కార్యంలో కూడా మీరు సహాయించి భోజన పానాది విషయంలో దర్శించమని మా మనవులు ఆలకించి అంగీకరించమని వేడుకుంటూ మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేట వేడుకొంచున్నాము తండ్రి.